హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన సంగతులు. ఇక్కడ ఒక కాకున్నారు, అడిగి తెలుసుకుందాం ఈ ఆటో వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఈ ర్యాపిడో ఊబర్ వల్ల అండ్ ఇంకోటి ఫ్రీ బస్ రావడం వల్ల దానివల్ల వీళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, ఇంకా ఏదైనా ఇబ్బందులు అయినాయా ఫైనాన్షియల్గా? సార్ అడిగి తెలుసుకుందాం. కాక చెప్తాక మీ పేరేంటి? నా పేరు నవాజ్. నేను 20 years ఆటో నడిపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సులు ఫ్రీ అయితే అప్పటి నుంచి మాకు ఇబ్బంది పడింది చాలా. నడిపించుకుంటే ఓలా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు మీరు ఆటో? 20 years. 20 years. ఓకే. 20 yearsలో మీకు ఇంపాక్ట్ బాగా పడింది అంటే ఫైనాన్షియల్గా మనం ఆటో నడిపించి వేస్ట్, ఈ ఆటో నడపడం వద్దు అన్న సిచ్యువేషన్ మీకు ఎప్పుడు వచ్చింది ఈ 20 yearsలో? ఈ 20 yearsలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా బాగుంటుండే. 20 years అంటే అప్పుడు కూడా బాగుంటుండే. ఇప్పుడు దాకా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయింది. ఓకే. బస్సుల కోసం ఫ్రీ చేసేది, అది ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరు ఎక్కట్లేదు పబ్లిక్ మరి ఆటోలో? చాలా మంది లేడీస్ అంతా మొత్తం బస్సులకే వెళ్తుంది. ఓకే. బాయ్స్ ఎక్కారు కదా, మళ్ళీ బాయ్స్ కూడా ఎక్కారు, కాలేజ్ పిల్లలు కూడా ఎక్కారు. కానీ వాళ్ళకు కూడా రాబిటో, ఓలా, ఉబేర్ బైక్ వచ్చింది. మేము 60 అడిగితే ఆయన 30 రూపాయలు. ఇప్పుడు మీరు యూజ్ చేస్తారా మరి ఈ ఓలా, ర్యాపిడో, ఉబర్ ఇట్లా? యూజ్ చేస్తాం కానీ ఇప్పుడు నేనైతే యూజ్ చేయలేదు కదా. ఓకే. 5 సంవత్సరం అయింది వచ్చి. మీకు తెలుసా స్మార్ట్ ఫోన్ అన్నీ వాడతాను? స్మార్ట్ ఫోన్ వాడతా కానీ నేను పెట్టుకోలేదు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్మార్ట్ ఊబర్ ఇట్లా పెట్టుకొని నువ్వు డైరెక్ట్ మనిషి వచ్చి అడిగితేనే నాకు మరి అది పెట్టుకుంటే కూడా అడిషనల్గా వస్తుండే కదా, బుక్ చేసుకుంటారు కదా? బుక్ చేస్తారు కానీ అది కూడా మనం ట్రైనింగ్ కూడా దొరకాలి. మనం స్కూల్ పిల్లలు కుడుతాం కదా, దానివల్ల. ఇప్పుడు ఎంత 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 చేస్తావు మంత్కి? నెలకు 25-30 చేస్తావా? ఇప్పుడు నేను స్కూల్ పిల్లలతో 25,000. ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఉంటారు ఇట్లా కాదు, స్కూల్ పిల్లలకి అంటే మీకు వచ్చే జీతంతో మీరు ఇంట్లో ఖర్చులు అన్ని సరిపోతాయి? 4 ఉన్నారు. ఓకే. రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది. రోజు ఇబ్బంది అవుతుంది. అదే జీతం మీద బతకాలి. జీతం మా వచ్చింది లాభం వెళ్ళిపోయింది. ఏమైనా లాస్ వస్తుందా లేకపోతే బరాబర్ సరిపోతుంది? లాస్ వస్తే గ్యాస్ పైసలు వేస్తలేదు, రోజుకి ఖర్చు వెళ్తలేదు. ఓకే. అది బాగా ఆవులు ఉబేరు, ఆ బైక్లు అన్నీ తీసేసి మాకు బాగుంటాయి. లేకుంటే ఒకటే రేటు పెట్టాలి. ఓకే. ఎక్కడ ఉంటావు నువ్వు? యూసుఫ్గూడ నుంచి అమీర్పేటకి వచ్చినావా? ఇప్పుడు కాలేజ్ మళ్ళీ ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా డైలీ. ఇప్పుడు నువ్వు ఆ గల్లికి పోయినా ఈ గల్లికి పోయినా ట్రాఫిక్ వల్ల కూడా నీకు ఇబ్బంది కదా? ఇబ్బంది. ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుంది అంటే వర్షాకాలంలో జామ్ అవుతుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. అట్లా కూడా మళ్ళీ ఇబ్బంది కదా? ఇబ్బంది. ఎట్లా డైలీ పెట్రోల్కి డీజిల్కి ఎట్లా చేసుకుంటారు? నాకైతే 300 రోజుకి కావాలి. రోజు 300 డీజిల్కి పెట్రోల్, గ్యాస్కి 200. ఓకే. ఇంటికి 200, 400 సరిపోతాయి. మళ్ళీ మీకు వచ్చిన పైసలు సరిపోతాయి. 400 చెప్పండి. రోజుకి 400 అంటే ఇట్లయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చెప్పాలి? ఆయన న్యాయం చేయాలి, అందరికి ఒక రేటు పెట్టాలి. ఓకే. అందరు బతకాలి. మొన్న చూసినండి మన ఆటో డ్రైవర్లు అందరూ ఎవరు మన ఫ్రీ బస్సులలో ఎక్కి భిక్షాటన చేస్తారు. మరి అంత దారుణమైన పరిస్థితి, చాలా దారుణమైంది. నేను కూడా వెళ్ళా BMS లా, నేను కూడా BMS యూనియన్ డ్రైవర్ పోయిందా? నేను కూడా పోయి అడిగిన. నా దగ్గర కూడా లైసెన్స్ ఉంటే నాకు కూడా క్యాన్సిల్ చేసి ఆటో వేయలేదు. ఓకే. అది కూడా తప్పు. మళ్ళీ ఇప్పుడు ఆటో సర్వీసింగ్ కావాలా, డైలీ ఇంట్లో పోవాలా, పెట్రోల్కి కావాలా, మీ ఖర్చులకు కావాలా, ఎడికేం చేస్తున్నావు అన్ని? మరి ఏడికంటే అదే జీతం నుంచి ఆయన దగ్గర అడుగుతున్నా, ఆయన దగ్గర అడిగి రొటేషన్ చేసుకుంటారా అంటే 25,000 10,000 తీసుకుంటా. మళ్ళీ ఇప్పుడు వేరే పని చేసుకోవాలని ఆలోచన లేకుండా మరి వేరే పని ఏం చేస్తాం సార్? 20 నుంచి 20 సంవత్సరాలు ఒకటే పని అలవాటు. మా కొడుకులు చదివారు, అన్ని చదివి మళ్ళీ వేరే దారి అంటే ఆ ఆటోనే చెప్పాలి. వేరే దారి ఏదైనా పని వేయాలంటే మళ్ళీ లక్షలు పెట్టి బిజినెస్ పెట్టాలి. అంతే. అది ప్రస్తుతం ఆటో వాళ్ళకి ధర న్యాయం చేయమని చెప్పండి. అంతే. ఒకటే రేటు పెట్టండి అందరికీ. ఆ బైక్ ఎక్కితే కూడా 60 రూపాయలు, ఆటో ఎక్కితే కూడా 60 రూపాయలు. అట్లా మీకేడా ఫాయిదా ఉంటుంది చెప్పు? దానికి పోతే అంతే, దీనికి పోతే అంతే. ఆటోలో ఎక్కుతారు కదన్న. అంటే ఇప్పుడు అదేమో సింగిల్ బండి, దాని మైలేజ్ వేరు. ఏదో పెద్ద బండి, అది నడుపుడు వేరు, ఇది నడుపుడు వేరు. ఇది 60 రూపాయలకి వస్తుంది అన్న. వస్తుంది కరెక్ట్. అది 40 రూపాయలకి వస్తుంది కదా. అదే కాదు నేనేమంటున్నా,
ఇప్పుడు అది 60 రూపాయలకు వచ్చినా ఇది 60 రూపాయలకు వచ్చినా మాకు ఓకే ఓకే అంటారు. కానీ ఇప్పుడు 60 రూపాయలకు వచ్చింది అది ఏంటంటే 2 వీలర్, ఇది 3 వీలర్. ఇప్పుడు ఈ చిన్న గల్లీలోకి నువ్వు రెండు ఒక దాంట్లో పోలేవు కదా. పోతుంది సార్. బిజినెస్ ఏమంటే అంటే మీకే ఇబ్బంది కదా అంటున్నా. ఆ రేట్ traffic లా. తక్కువ అయ్యి బిజినెస్ పడిపోయింది. అది మా రేట్. ఈరోజు అందరికీ ఒకటే రేట్ ఉంటే ఆడైనా ఎక్కొచ్చు ఈడైనా ఎక్కొచ్చు. వాళ్ళు ఆలోచించారు Okay. అప్పుడు. తక్కువ రేట్ ఉంటే అరే అది తక్కువ కదా అని అక్కడ అటే వెళ్ళిపోతాం. ఎవరైనా కదా సరే బైక్ గది అయితే తొందరగా చూస్తారు. వెళ్ళిపోవచ్చు, ఈ ఆటో అయితే లేట్ లేట్ అవుతుందేమో అని. అది చూస్తారు. ఈ ఆటో అంటే ఇక మీకు వర్షాకాలంలో బాగా యూజ్ అవుతుంది. బాగా use అవుతుంది. ఇక ఫైనల్గా ఏం చెప్తారు ఇక మరి రేవంత్? ఫైనల్లోకి ఏం చెప్పాలి సార్, అందరికీ న్యాయం చేయండి, అందరికీ ఒకటే రేటు పెట్టండి అని చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయమని మన సంగతులు. మన సంగతులు అందరికీ నమస్కారం. అందరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ కాకా.